ఒక గ్రామంలో బ్రాహ్మణుడు, అతని భార్య నివసించేవారు. వారిద్దరూ భక్తిశ్రద్ధలతో ప్రతి సోమవారం శివుడిని పూజిస్తూ వ్రతం పాటించేవారు. వారికొక కుమారుడు, అతనికి కూడా తల్లిదండ్రుల నుంచి శివభక్తి అలవాటైంది. ఒక సోమవారం రోజు బ్రాహ్మణుడు శివపూజలో ఉండగా కొడుకు అడవికి వెళ్లి తిరిగి రాలేదు. తల్లిదండ్రులు చాలా భయపడి గ్రామస్తులతో కలిసి వెతికారు, కాని అతని ఆచూకీ కనబడలేదు. ఆ రాత్రి బ్రాహ్మణి భగవంతుని ప్రార్థిస్తూ ఏడుస్తూ ఉండగా పార్వతీదేవి ఆమెకు స్వప్నంలో కనబడింది. దేవి ఇలా చెప్పింది: నీ కొడుకు శివుడి అనుగ్రహంతో మాత్రమే తిరిగి వస్తాడు. భక్తితో సోమవార వ్రతాన్ని ఆచరించి శివుడికి పంచామృతాభిషేకం చేయు. బ్రాహ్మణ దంపతులు మరింత భక్తితో పూజ చేసి శివుని కృపకు అర్హులయ్యారు. కొద్ది గంటల్లోనే కుమారుడు సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత ఆ కుటుంబం మరింత భక్తితో ప్రతి సోమవారం శివ వ్రతాన్ని పాటించడం ప్రారంభించింది. శివుడి కృపకు ఎప్పుడూ అర్హులం కావాలని కోరుతూ ఓం నమః శివాయ.